రాహుల్ గాంధీ ఉన్నంత వరకు బీజేపీకి డోకా లేదు. ఈరోజు పార్లమెంట్ ఆవరణలోనే గ్యాస్ కొరతను నిరసన తెలుపుతూ గ్యాస్ అందట్లేదంట, సామాన్య ప్రజలకి ఇబ్బంది పడుతున్నారట హోటల్ వాళ్ళు కూడా. అందుకని చాయ్ బిస్కెట్ తాగుతూ తింటూ గడిపేశాడు. మరి ఆ యొక్క చాయ్ బిస్కెట్ తినే బదులు ఆ గ్యాస్ ఎవరికైనా ఒక పేదింటి వరకు ఇవ్వచ్చు కదా. మీరందరూ చాయ్ బిస్కెట్ తినడానికి అక్కడ ఎన్ని సిలిండర్లు తెచ్చి ఉంటారు? అవి బయటికి కనిపించవు. పోనీ ఒకటో రెండు సిలిండర్లే తెచ్చారు అనుకుందాం, ఒక రెండు పేద కుటుంబాలకు ఇవ్వచ్చు కదా. మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతుందో 3వ తరగతి కుర్రోడికి తెలుసు, ప్రపంచంలో ఏం జరుగుతుందో 10వ తరగతి కుర్రోడికి తెలుసు. మరి మీకెందుకు తెలియడం లేదో మరి ఏంటో అర్థం కావడం లేదు. నిరసన చెయ్యొచ్చు, కానీ దానికి ఒక అర్థం ఉంటుంది. ఛాయ్లు బిస్కెట్లు తింటూ నువ్వు నిరసనలు చేస్తావు. అక్కడ పరిస్థితి ఏంటో అసలు ఇప్పుడు అక్కడ భారతదేశానికి చెందినటువంటి నౌకలు ఇప్పుడు భారతదేశం వచ్చేస్తున్నాయి హార్మజ్ జలసంధి నుంచి. అంటే ఎంత బలమైనటువంటి దౌత్య సంబంధాలు నిలుపుతుంది మన విదేశాంగ విధానం, ఎంత బలంగా ఉందో ఈ ఒక్క సంఘటన తెలీదా? చాయ్ బిస్కెట్ తాగుతూ నువ్వు గడిపేస్తావా? అయితే ఒకట్లేండి, రాహుల్ గాంధీ ఉన్నంత వరకు కూడా బీజేపీకి ఢోకా లేదు. మనము ప్రతిసారి రాహుల్ గాంధీ గారిని నేను కొంచెం ఏదో అగ్రెసివ్గా మాట్లాడుతున్నాను, కానీ వాస్తవానికి ఆయనకి మనము దండం పెట్టాలి, దండేసి. ఎందుకంటే పూజ చేసుకోవాలి. ఆయన ఉన్నంత వరకు కూడా బీజేపీకి ఒక 10-15 సీట్లు ఎక్కువే వస్తాయి. ఓట్లు అయితే దేశం మొత్తం మీద కూడా చాలా బాగా పడతాయి. ఇలాంటి ప్రతిపక్ష నాయకులు మనకున్నారు.